గండేపల్లి మండలం సోరంపాలెం ఆదిత్య విద్యా ప్రాంగణంలో జరుగుతున్న శ్రీ సహస్ర చండీ యాగం 200కు పైగా పృచ్ఛకుల వేదోక్త మంత్రాల నడుమ దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆదిత్య యాజమాన్యం డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, శ్రీమతి లక్ష్మీరాజ్యం దంపతులు, డాక్టర్ సతీష్ రెడ్డి, శ్రీమతి శృతి రెడ్డి దంపతులు, కృష్ణ దీపక్ రెడ్డి, సుగుణారెడ్డి దంపతులు, చైతన్య గ్రూప్ అధినేతలు చింతా వెంకటరెడ్డి, బాబుల్ రెడ్డి దంపతులు, జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్ర దంపతులు, ఆదిత్య యాజమాన్య కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు. చివరి రోజు యాగం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ పెద్ద ఎత్తున చేపట్టగా ఆదిత్య సిబ్బంది, బంధువులు సుమారు 4000 మంది పాల్గొని ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదిత్య అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థిలో విశ్వాసం పెంపొందించడానికి, ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని అన్నారు. అందుకు విద్యార్థులకు 2 మార్గాలలో వారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను తీసుకురావడం జరుగుతుందన్నారు. అందులో ఒకటి ప్రముఖులచే వ్యక్తిగత వికాస తరగతులు ఇప్పించడం, రెండవది దైవభక్తిని పెంపొందించడం. ఆదిత్య మొదటి నుండి ప్రతి నెల నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వ్యక్తులను తీసుకువచ్చి తరగతులను, సదస్సులను జరిపించుట, అలాగే క్యాంపస్ నందు జ్ఞాన సరస్వతి అమ్మవారి, షిరిడి సాయి, చర్చు, మసీదులను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆధ్యాత్మిక భావాన్ని అందించి దైవం మీకు తోడుగా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం చండీ యాగం అనేది అతి పవిత్రమైనది. గత సంవత్సరం శ్రీ శతచండీ యాగం జరిపించడం అమ్మ కృపతో ఆదిత్య విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చెందడం జరిగింది. మరలా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి విద్యార్థుల అభివృద్ధి కోసం, సమస్త మానవాళి శ్రేయస్సు కోసం ఈ శ్రీ సహస్ర చండీ యాగం చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ఆదిత్య కుటుంబ సభ్యులు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొనడం జరిగిందని, సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి తెలిపారు. ఒక విద్యార్థి విజేతగా మారాలంటే, ఒక విద్యార్థి ఉద్యోగస్తుగా కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి మోటివేషనల్ క్లాసెస్, కనీసం నెలకోసారి ఒక మోటివేషన్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళ చేత మోటివేషన్ క్లాస్ చెప్తారు. రెండోది, వాళ్ళ కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెంచాలంటే దైవశక్తి చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క ఆ సపోర్ట్ ఉంది, ఆ ఆశీస్సులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు విద్యార్థికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలుగుతుంది. సో అదే ఉద్దేశంతో చాలా కాలం క్రితమే ప్రాంగణంలో దైవశక్తి ఒక సపోర్ట్ ఇవ్వడం కోసం ఒక పక్కన సరస్వతీదేవి దేవాలయం, రెండో పక్కన చర్చి, మూడో పక్కన మాస్క్, నాలుగో పక్కన షిరిడి సాయి దేవాలయం కట్టడం జరిగింది. కేవలం దేవాలయాలు నిర్మించటమే కాదు, దేవాలయంలో 4 దేవాలయాలకి 4 పూజారులు పెట్టడం జరిగింది. ఫీస్టు, ఇమామి, అలాగే పూజారి. ఈ 4 పూజారులు కూడా ఏదో ఒక గంట చెప్పి వెళ్ళిపోవటం కాకుండా ఇక్కడే వాళ్ళకి రెసిడెన్స్ కూడా ఇచ్చి అక్కడ అత్యున్నతమైన సమయాన్ని వాళ్ళు గడపడానికి ఉదయం 8 గంటల నుంచి వారు మనం శతచండీ యాగం చేయడం జరిగింది. శతచండీ యాగం అంటే మీ అందరికీ తెలుసు. ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో చండీ యాగం అనేది అతి పవిత్రమైన గొప్పదైన కార్యక్రమం. చండీ యాగం తలపెట్టిన వ్యక్తి ఏదైనా సాధించగలనే నమ్మకం మన హిందూ పురాణాలు, మైథాలజీ చెప్తున్నాం. సో ఆ విధంగా శతచండీ యాగం లాస్ట్ టైం మేము చేయడం జరిగింది. సో ఆ యొక్క దేవత దయ వల్ల మనకి యూనివర్సిటీ కూడా మారడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు సో ఇప్పుడు సహస్ర చండీ యాగం చేపట్టడం జరిగింది. ఈ సహస్ర చండీ యాగంలో కూడా చాలామంది భక్తులకు
ముఖ్యంగా మా యొక్క సంస్థల్లో పనిచేసే స్టాఫ్కు, ప్రిన్సిపల్స్కు అందరూ కూడా ఈ చండీ యాగంలో పాల్గొనే అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి విద్యార్థిలోనూ కూడా ఒక భక్తి భావం, ఒక ఆధ్యాత్మిక భావం ఇవ్వడం కోసం మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విద్యతో పాటు ఆధ్యాత్మిక భావం కలగాలని, అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా ఋత్వికులకు అందరికీ సుమారు 250 మంది ఋత్వికులు ఇక్కడ 5 రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రాంను కండక్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను.